హాయ్, నమస్తే ఆల్. నా పేరు భవ్య. ఈరోజు టారోలో మీ రిలేషన్లో థర్డ్ పర్సన్ ఇంటర్ఫిరెన్స్ ఉందా లేదా చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. ప్లీజ్ గైడ్ మై ఏంజల్స్. ఓం నమ శివాయ. వ్యూవర్స్ యొక్క లైఫ్లో థర్డ్ పర్సన్ ఇంటర్ఫిరెన్స్ ఉందా లేదా చెప్పండి మహాదేవ. ఓం నమ శివాయ. టారో అనేది ఎవరికైనా వర్తిస్తుందండి. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, బ్రదర్, సిస్టర్, ఫాదర్, మదర్, ఇట్లా ఎవరి కోసమైనా చూడొచ్చు. చూద్దాం. ప్లీజ్ ఈ వీడియోస్ కనుక మీకు రెజొనేట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టెంపరెన్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే, ఇక్కడ చాలామందికి థర్డ్ పర్సన్ అనేది లేరండి. ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని చాలా డామినేట్ చేస్తున్నారు. మీ పర్సన్కి ఈగో అండ్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇదే వచ్చింది కార్డ్స్లలో. కమిట్మెంట్కి డిలే చేస్తున్నారు మీ పర్సన్, మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు. కానీ మీరు ఇక్కడ ఎమోషనల్గా అండ్ ప్రాక్టికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీలో నేర్చరింగ్ ఎనర్జీ కానీ స్ట్రాంగ్ అండ్ లోయల్ కమిట్మెంట్ అయితే ఉంది మీకు. మీ పర్సన్ అంటే మీకు చాలా జెన్యూన్ లవ్ అయితే ఉంది మీ పర్సన్ మీద. మీరు రిలేషన్ని బిల్డ్ చేయాలి అనుకుంటున్నారు. ఎమోషనల్గా చాలా ఎక్కువగా ఇస్తున్నారు, కానీ మీరు ఇచ్చినంతగా ఈ రిలేషన్లో మీకు అనేది రావట్లేదు. మీ పర్సన్ అటెన్షన్ సీకర్, చెరిష్మాటిక్, కమిట్మెంట్లో వీక్ కాదు, కానీ మీ పర్సన్కి ఉన్న ఈగో వల్ల క్లారిటీ అనేది లేట్ అవుతుంది. మీ పర్సన్ వల్ల మీకు ఈ ఫియర్ అనేది ఎక్కువ అవుతుంది. మ్యాక్సిమం చాలామందికి కన్ఫ్యూజన్ వల్ల మాత్రమే ఇలా అనిపిస్తుంది. మీ లైఫ్లో నిజంగా మీ రిలేషన్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అని మీకు తెలిస్తేనే తీసుకోండి. లేదు అంటే అది మీ కన్ఫ్యూజన్ మాత్రమే. అది మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీకు వచ్చిన డౌట్ మాత్రమే. ఇక్కడ చాలామంది యూఎస్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి. మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేస్తారా లేదా అనే భయం అయితే ఇక్కడ చాలామందికి ఉన్నట్టు కనిపిస్తుంది. మీ భయం వల్లనే మీ థర్డ్ పర్సన్ ఉందేమో అనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓవర్ థింకింగ్, లేదా మీ పర్సన్ సోషల్ మీడియాలో స్టోరీస్ కానీ, లేదా లేట్ రిప్లైస్ కానీ, లేదా పాస్ట్లో ఎవరో ఏదో చెప్పిన మాటల వల్ల మీకు కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది మీ ఫియర్ మాత్రమే. బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఈ రిలేషన్లో. ఓవర్ థింకింగ్ అవాయిడ్ చేయాలి. క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. Thank you all. This is today reading. God bless you. Gratitude, gratitude, gratitude. Thank you for your support. ఈ వీడియోస్ కనుక మీకు రెజొనేట్ అయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.